ఏంటి సంగతులు? డైలీ లైఫ్ వీలాగ్. ఫస్ట్ పొద్దున్నే లేవగానే నాకు బ్లాక్ కాఫీ తాగటం అలవాటు. ఏం లేదు, నీళ్ళని వేడి చేసి మైక్రోవేవ్లో పెట్టి దీంట్లో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేస్తే బ్లాక్ కాఫీ రెడీ. కాఫీ పొడి అయిపోవచ్చినట్టుంది, అది కూడా కావాలి. అంతే, డికాషన్. ఈడేంది మళ్ళీ ఇంకో వీడియో పెట్టినట్టున్నాడు. ఎమర్జెన్సీ ఫుడ్ అంట. తెలుగు యువతకి కొత్త బేర్ గ్రిల్స్ అన్నా నువ్వు. ఎవరు? నాని రెడ్డి అంట. అమ్మా నాని తమ్ముడు. ఎవరు? డైనమో శివ ట్యూబ్ కాదు, నాలెడ్జ్ ట్యూబ్. వి మేడ్ రైట్ పర్సన్ ఫేమస్, థ్యాంక్స్ ఆల్. ఎవరు? రెడ్డి సహానా. థ్యాంక్ యూ. జశ్వంత్. శివ అన్న కాంప్రమైజ్ అయ్యాడంట. టైం స్టాంప్ పెట్టారు. ఏముంది అక్కడ? 9:06 దగ్గర ఏముంది? 9:06 దగ్గరికి వెళ్దాం. ఒక బటన్ రావాలి. 9:06 అనగానే అక్కడికి టైం స్టాంప్ వెళ్ళేటట్టు రిమోట్లో. ఏముంది అక్కడ? ఓ, చాకుతోటి కొయ్యటమా? స్నానం చేసి అటెటన్నా బయటికి వెళ్దాం. ఫస్ట్ బయట వాతావరణం ఎలా ఉందో చూద్దాం. అరే, జర్రు ఉంటే చచ్చిపోతుంటారు, ఈ ఎండలు ఉన్నాయి. అంత సీన్ ఏం లేదు, వాతావరణం బాగుంది. ఒక్క కప్పు సరిపోదు, 2 కప్పులు తాగుతా. జలకాలాటలలో పెర్ఫ్యూమ్ ఏది వాడదాం? రసాసి హవాస్, నా ఫేవరెట్. యాక్సులు మస్తు ఉంటుంది స్మెల్. వైఫ్ పెర్ఫ్యూమ్ కొట్టేద్దాం, లేడీస్ది కదా. అబ్బా, మస్తు ఉంటుంది ఇది కూడా. బాడీ స్ప్రే బాడీ మీద స్ప్రే చేయాలి. లైట్గా ఒక జ్యూస్ కొట్టిపోదాం. మొన్న న్యూస్ ఒకటి చూస్తున్నా పొద్దున్నే. మొన్న July 4th ఇండిపెండెన్స్ డే అయింది కదా యుఎస్లో. ఫ్లోరిడాలో ఉన్న బ్లూ ఏంజిల్స్ అనేవాళ్ళు. బ్లూ ఏంజిల్స్ అంటే యుఎస్ నేవీ వాళ్ళ F-18 సూపర్ హార్నెట్లు నడుపుతారు, ఫైటర్ జెట్లు. అయితే ఎక్సైట్మెంట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఫైటర్ జెట్ని, మామూలుగా ఫైటర్ జెట్స్ సివిలియన్ ఎయిర్ స్పేస్లో పైనుంచి వెళ్తూ ఉంటాయి, తొందరగా కిందకి రావు. మనం ఎయిర్ షోల్లోకి వెళ్తాం కదా, అప్పుడు కూడా సేఫ్ డిస్టెన్స్ పైనుంచే వెళ్తారు వాళ్ళు. కానీ ఆ రోజు చాలా కింద నుంచి వెళ్ళారు. ఇలా బీచ్ దగ్గరికి వచ్చి ఇట్లా కిందకి లో పాస్ ఒకటి కొట్టి ఇలా పైకి వెళ్ళారు. దాని మీద క్రిటిక్స్, అంటే అదే విమర్శకకారులు ఉంటారు కదా, విమర్శనకారులు, వాళ్ళు అట్టెట్లా చేస్తారు, చెవులు పాడైపోతాయి. ఆ వీడియోలు చూస్తే ఆ బీచ్లో ఉన్న వాళ్ళ చేతిలో ఉన్న గొడుగులు, వాళ్ళ చేతుల్లో ఉన్న కొన్ని లైట్ వెయిట్ ఐటమ్స్ అన్నీ దూరంగా వెళ్ళిపోయినాయి. అంత కిందకు వచ్చిన F-18 సూపర్ హార్నెట్లు. సౌండ్ ఎలా ఉంటుంది అంటే కర్ణబేరీలు పగిలిపోతాయి కొంతమందికి. సేఫ్ కాదు. దానికి తోడు అంత కిందకు వస్తే గ్రావిటీ, అంటే
భూమి ఆకర్షణ శక్తి మూలాన ఫైటర్ జెట్టు మరీ కిందకు వచ్చినాయి అంటే ఒక్కొక్కసారి అవి గ్రావిటీ లాగేసి కింద పడిపోతాయి కూడా. ఎందుకు వస్తారు అని చెప్పి పెద్ద పెద్ద కేసులు అది ఇది పెడితే ఇంకొక వర్గం వాళ్ళు ఏమంటున్నారు అంటే సౌండ్ ఆఫ్ ఫ్రీడమ్, అది అంత దగ్గరికి వచ్చి చూపించినందుకు మనం ఇంతగా సంతోషంగా ఉండాలి అది ఇది అని చెప్పి 2 వర్గాల వాళ్ళు చాలా రోజుల నుంచి కేసులు పెట్టి అది ఇది అంటే ఈరోజు యుఎస్ నేవీ వాళ్ళు మాట్లాడారు. ఏంటి మరీ మజాక్గా ఉందా మీకు, ఇలా చూపించడం మీకు అదృష్టము, సౌండ్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నారు వాళ్ళు. సరే అని చెప్పి గవర్నమెంట్ కేసు కొట్టేసింది. నేను ఉండుంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాడిని అక్కడ. కొన్ని పాటలకి కొన్ని పెర్ఫ్యూమ్స్కి మెమరీస్ లాక్ అయిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఉందా యాక్స్ మ్యూజిక్, ఇది మీకు కొనుక్కోవాలి అంటే అసలు ఎక్కడా దొరకదు, సమస్య లేదు, ట్రై చేసి చూడండి. చాలా రేరు. నేను 10th ఇంటర్ ఆ రోజుల్లో చదివే రోజుల్లో దీన్ని బాగా వాడేవాడిని. తర్వాత యూఎస్ వచ్చిన తర్వాత చాలా రోజులు అక్కడెక్కడో ఎతికితే ఎవరో డీలర్ అమ్ముతున్నాడు. ఇది ఒరిజినలో డూప్లికేటో కూడా నాకు తెలియదు, కానీ కొత్తలో స్మెల్ చూశాను. ఇది కొని కూడా 7-8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇంతే పెట్టా. ఎందుకు అంటే పాత ఎప్పుడు వినని పాట విన్నా కానీ ఈ పెర్ఫ్యూమ్ మళ్ళీ ఇప్పుడు స్మెల్ చూసినా కానీ ఆ మెమరీస్ అన్నీ బ్రెయిన్లో నుంచి బయటకు వస్తాయి. అలా అని చెప్పి రోజుకు వాడితే ఆ మెమరీస్ మళ్ళీ ఫేడ్ పోతాయి. అందుకని ఆ మెమరీస్ అలా ఉండటానికి అవి కొని పెట్టాను. ఇల్లు వదిలి బయటికి వెళ్ళబోయే ముందు గ్యాస్ ఆన్ ఉందా లేదా, పొయ్యి ఆన్ ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుని వెళ్ళటం చాలా ఉత్తమమైన అలవాటు. ఫోన్ మాట్లాడుకుంటూ మనకు తెలవకుండా ఒక్కొక్కసారి ఏది పడితే అది చేస్తూ ఉంటాం మనకు తెలవకుండానే. ఖాళీగా ఉన్న కాడ నుంచి ఏదేదో ఐడియాలు వస్తూ ఉంటాయి. ఖాళీగా ఉండకపోవటమే మంచిది. వెళ్ళేమని కొనుక్కొచ్చుకుందాం. కాలిఫోర్నియాలో అన్నీ రేట్ ఎక్కువే, ఒక్కటి తప్ప. ఏంటో తెలుసా, అది బార్లీ జ్యూస్ తప్ప అన్నీ రేట్ ఎక్కువే. అందుకే వెదర్ ట్యాక్స్ కడతాము అని చెప్పి సరదాగా అనుకుంటూ ఉంటాం. అంటే వెదర్ బాగుంటుంది కాబట్టి అన్నీ రేట్ ఎక్కువ. వెళ్ళి గ్రోసరీస్ తెచ్చుకుందాం. ఇప్పుడు ఏఐ టూల్స్ని ఏదైనా అడుగుతూ ఉంటాం కదా మనము, అది ఇది ఏదైనా అడిగినప్పుడు ఒక్కొక్కసారి థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అది మనం అడిగే కాంప్లెక్స్ క్వశ్చన్స్ని అది ఆన్సర్ చేస్తే దానికి థ్యాంక్ యూ చెప్పామంటే తిరిగి మళ్ళీ అది ఏదో థ్యాంక్ యూ ఏదో చెప్తుంది. 1,000,000 మంది 1,000,000 సార్లు 1,000,000 లక్షల కోట్ల సార్లు దాన్ని థ్యాంక్ యూ చెప్తా ఉండి అది రెస్పాండ్ అవుతే అనవసరమైన ఎలక్ట్రిసిటీ వేస్ట్. ఏఐకి థ్యాంక్ యూ చెప్పాల్సిన పని లేదు. నేను చెప్పే మాట కాదు, ఇది రీసెర్చ్ ఇన్ఫర్మేషన్. ఇదిగో ఇది మస్తు ఉంటుంది, యాపిల్ స్ట్రూడల్. లీచీలు, హిమక్రీములు, ఈ భలే ఉంటాయి. మష్రూమ్స్, క్యారెట్ జ్యూస్ ఎంత బంపర్ ఆఫర్ అని చూడు, చాలా తగ్గింది రేటు.
ఇది సూపర్ ఉంటుంది పొద్దున్నే. క్యారెట్ ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, క్యారెట్ జ్యూస్ దొరకట్లేదు మాకు అని చెప్పి. అదేంటంటే కాలిఫోర్నియాలో పండిస్తారు కాబట్టి ఇక్కడ బాగా దొరుకుతాయి. ఇదిగో ఇదేమో జింజర్ జ్యూస్. జింజరు, పైనాపిల్, లెమన్ 3 ఉంటాయి దీంట్లో. ఇదేంటంటే ప్రోబయోటిక్, తిన్నది జీర్ణశక్తిని బాగా పెంచడానికి. ఈ మష్రూమ్స్, ఈ పుట్టగొడుగులు టేస్ట్ భలే ఉంటాయి. సేమ్ ఏ సైజు ఉంటాయో అంతే ఉంటాయి, కానీ కంప్లీట్గా డ్రై అయిపోయి ఉంటాయి. ఇది షిటాకీ మష్రూమ్స్. అన్లోడ్. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి. ఇవి బిస్కెట్స్ బాగుంటాయి. ఎన్నయ్యే ట్రాష్. అమ్మమ్మ దిబ్బరొట్టె ఒకటి వేసుకుందాం. కలర్ చూడు ఎలా ఉందో, పర్పుల్ కలర్లో ఉంది. ఎందుకో తెలుసా? ఇందులో రెడ్ ఆనియన్ కలిపా. ఇది అది కలిపేసరికి కలర్ అంతా అలా అయిపోయింది. చూస్తాను లేదేంటది. ఇంకా వేడెక్కలేదు ఆయిల్. కింద జిట్టు బర్నర్ పెడితే కానీ ఫాస్ట్గా పోవాలి. కొంచెం వెడల్పు చేద్దాం, అది మంచిగా ఉంటుంది. అమ్మమ్మ దిబ్బ రొట్టె. కొంచెం లో ఫ్లేమ్ మీద చేయాలి దీన్ని, లేకపోతే లోపల ఉడకదు. లీచీలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇవి ఖాళీ స్టమక్లో ఏమీ లేనప్పుడు పిల్లలు అసలు తినకూడదు. సడన్గా బ్లడ్ షుగర్స్ డౌన్ అయిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువ. వీటిల్ని షిటాకీ మష్రూమ్స్ అంటారు. ఒక రకమైన వెరైటీగా డ్రై చేస్తారు వీటిల్ని. ఎలా అంటే షేప్ అంతే ఉంటుంది. మామూలుగా డీహైడ్రేట్ అయితే చిన్నగా అవుతాయి కదా, కానీ అవో. ఇదిగో షేప్ అంతా అంతే ఉంటుంది, భలే ఉంటాయి తింటుంటే.
నా ఫేవరెట్ స్నాక్స్లో ఇది కూడా ఒకటి. ఇదేమో యాపిల్ స్ట్రూడుల్స్ అంటారు. ఏదో ఒక రకమైన పిండితోటి ఏదో చేసేసి దీని లోపల యాపిల్ తోటి చేసిన జామ్ పెడతారు. జామ్ బాగుంటుంది. అది చూడు ఎట్లుందో పైన తాబేలు డిప్ప ఉన్నట్టు టక్ టక్ అని సౌండ్ రావాలి కొడితే. అది ఇప్పుడు పెట్టకూడదు, ఇది ఇప్పుడు పెడితే మెత్తగా అయిపోయింది. ఖాళీగా ఉంటే ఏం చేస్తాం, తిని కూర్చుంటాం ఇంట్లో. కాసేపు టీవీ చూద్దాం, ఈ లోపల అది ఉడుకుతూ ఉంటుంది. దిబ్బ రొట్టి రెడీ. దీన్ని మామిడికాయ పచ్చళ్ళలో తిందాం. దిబ్బ రొట్టి అయిపోయిన తర్వాత ఇట్లా ఫ్లాట్గా పెట్టకూడదు. ఫ్లాట్గా పెడితే కింద మెత్తగా అయిపోయింది, కింద గాలి ఆడుతూ ఉండాలి. ఇట్లా గుజ్జు తీయాలి ఇప్పుడు దీంట్లో నుంచి. గుజ్జు దాక్కొని ఉంటుంది పక్కకి. కారము నూనె కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ ఈరోజు మామిడికాయ పచ్చడితో తినబుద్ధి అవుతుంది. దిబ్బ రొట్టె అంటే చాలా ఇష్టం నాకు. టీవీలో ఏదైనా ఎస్వి రంగారావు గారి వీడియో ఏదైనా పెట్టుకొని చూసుకుంటా మిగతా తింటా. చాలా ఇష్టం ఎస్వి రంగారావు అంటే నాకు. రావు గోపాలరావు, ఎన్టీ రామారావు మహానటులు. ఇప్పుడే తిన్నాం కదా, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం, నాటుకోడి. ఒక్కోసారి ఫోన్ వెంకనే చూస్తూ ఉండి మెడ కిందకి పెట్టి ఉంచుతాం కదా, నెక్ పెయిన్ వచ్చింది, మెడ నొప్పి. ఇది నెక్ వార్మర్, వేడెక్కిద్ది. కాసేపు ఇట్ట పెట్టుకుంటే సమ్మగా ఉంటుంది.
మెడ కంటిన్యూస్గా కిందకి పెట్టి ఇట్లా ఉంచకూడదు, చాలా వెయిట్ పడతా ఉంటుంది హెడ్ మీద. మన ఫేవరెట్ బుక్స్లో ఒకటి ఫిజిక్స్. ఇక్కడ చూడు, మోషన్ గురించి ఒక చిన్న లెక్చర్ ఉంది. ఏ వస్తువుకైనా సరే ఒక్కసారి ఇలా కదిలియంగానే దాంట్లో ఎనర్జీ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ అనేది ఇప్పుడు ఇది ఇలా ఉందా, ఉన్నంతసేపు నార్మల్గా ఉంటుంది. ఒక్కసారి కదిలియటం మొదలైతే దాంట్లో ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ మోటార్ సైకిల్ పెట్టారు కదా, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఒక కారు స్పీడ్గా వెళ్తుంది అనుకో, దాంట్లో ఎనర్జీ నిండి ఉంటుంది. అది సడన్గా ఒకటేసారి ఆగదు. బ్రేక్లు అప్లై చేస్తున్నాం అనుకో, మెల్లిగా ఇలా ఆగిద్ది. అలా కాకుండా యాక్సిడెంట్ అయినా సడన్గా బండి ఆగిపోయినా ఏమైందంటే అప్పటి వరకు జనరేట్ అయిన ఎనర్జీ ఒకటేసారి ఆగటానికి దానికి ఛాన్స్ లేక మొత్తం ఇలా షార్టర్ అయ్యి ముక్కలు ముక్కలు అయిపోతుంది. లోపల మనం ఉంటే సీట్ బెల్ట్ ఉంటే కొంచెం అన్నా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు కామ్గా ఉందా, మెల్లిగా ఇలా వెళ్తుంటే దాంట్లో మొమెంటం అనేది ఉంటుంది. మొమెంటం సైన్స్ బాబు. సరే, ఆ సైన్స్ బీన్స్ కాసేపు పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళని మనం సంతోషంగా ఉంచటం మనతో అయ్యే పని కాదు. యూ కెనాట్ ప్లీజ్ ఎవ్రీబడి. మనకి నచ్చినట్టుగా మనం బ్రతకటం నేర్చుకోవాలి. మనకి నచ్చినట్టుగా మనం బ్రతకాలి అంటే స్టీల్ బాల్స్ ఉండాలి. అదంతా చేయాలి అంటే బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ ఉండాలి. వాడు అదనుకున్నాడు, ఇదనుకున్నాడు, మై ఫుడ్. పోదాం బయటికి. ఎర్ర కలువ పువ్వ యాదామా సలిమంట, ఎవరు చూడని చోట పొగరాని పొదరింట, గాజుల మోతలో సందామా. ఇప్పుడే చికెన్ తీసుకుంటా, ఎలా నడుస్తుంది బిజినెస్ అని అడిగా. పోయిన నెల అంత సరిగ్గా లేదు అన్నాడు. అప్పుడు మనం ఫీనిక్స్లో ఉన్నామని వీళ్ళకి తెలవదు. ఏంటి? ఓ హమ్మీలు. రైస్ అయిపోయింది, నింపుకోవాలి. మామూలుగా ఒక బ్యాగు తీసుకొస్తే 20 ఎల్బీలు ఉంటుంది. అది అంటే 9 కిలోలు. దాదాపు నెల రోజుల పైనే వస్తుంది మనకి. అంటే రోజు ఇంట్లో ఉంటే 10 రోజుల్లో అయిపోయింది. చికెన్ కొట్టేటప్పుడు అంతా చిందిద్ది, అందుకే పొద్దునెట్టిన షర్ట్ మళ్ళీ వేసుకున్నా. క్లీనింగ్ అయిపోయింది, చికెన్ ఉడుకుతుంది, వెళ్ళి మళ్ళీ షర్ట్ మార్చుకున్నాం. రెడీ అవుతుంది. బాగుంటుంది అంతే. ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా లవ్ అనే ఇంగ్రీడియంట్ లేకపోతే
టేస్ట్ రానే రాదు. మళ్ళీ కాసేపు బుక్ చదువుకోవాలి. ఒక గంట స్లీప్ వేద్దాం. టీవీ రన్ అవుతుంది, అది రన్ అవుతానే ఉంటుంది. నిద్రపోదామని లోపలికి వెళ్తే మనకు అంత తొందరగా నిద్ర ఎందుకు వచ్చింది? రాదు. వచ్చి మళ్ళీ పాటలు వింటుంది. అవి ఇందులో పెడతానికి రాదు, కాపీరైట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒహాయో నుంచి మా అన్న ఒక ఆయన వచ్చాడు. అన్న పేరు రాజేష్ అన్న. అన్న చీర్స్. మన వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్. నేను వాషింగ్టన్ డీసీ పక్కన ఉన్న మేరీల్యాండ్ దగ్గరికి వెళ్ళి, నేను మా అన్న అప్పుడు వెళ్ళి బీ2 బాంబర్ వీడియో చేశాం కదా, అప్పుడు అన్న వదిన దగ్గరే ఉన్నాం. వదిన చాలా షై, కెమెరాల్లో కనపడటం అంత తొందరగా నచ్చదు. అన్నేమో నేను మా ఊళ్ళో నిజామాబాద్లో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు అన్న 10th క్లాసు, నాకన్నా 2 సంవత్సరాలు సీనియర్. అన్నకి 2 పిల్లలు. ఇదిగో ఆద్యన్. ఇదిగో వీడికేమో డైనాసార్లు అంటే చాలా ఇష్టం. మన దగ్గర డైనాసార్లు పుస్తకాలు ఉంటాయి కదా, అన్న తీసుకోమ్మా. యు లవ్ డైనోసార్స్. అది అన్న కూడా మాట్లాడన్నా అంటే ఏం మాట్లాడట్లేదు. ఏమన్నా చాలా షై మాట్లాడతానికి కూడా. ఏమన్నా 4 మాటలు మాట్లాడు. శివుడు అంటే నాకు చాలా ఇష్టం. శివుడు ఎప్పుడు శివుడు నచ్చినట్టే ఉంటాడు. శివుడు అదే అన్న, మనకి నచ్చినట్టే మనం ఉండాలి. అన్న చీర్స్ అన్న. మళ్ళీ వస్తా త్వరలో ఒహాయో బీ2 స్టెల్త్ బాంబర్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళాను నన్ను. వెళ్దాం మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్, పొద్దున్నే కలుద్దాం. గుడ్ మార్నింగ్. అన్న వాళ్ళని బ్రేక్ఫాస్ట్కి తీసుకొచ్చా. పోర్టోస్. ఎప్పుడు వచ్చినా ఫుల్లే. అన్నాళ్ళు బయలుదేరుతున్నారు. త్వరలో ఒహాయో వెళ్దాం మళ్ళీ. అన్న ఒక్క నైట్ ఉండి వెళ్ళిపోతున్నావు, 4 రోజులు కూడా లేవు నా దగ్గర. బీ2 బాంబరా తీద్దాం. గువావా స్ట్రూడల్స్ బాగుందన్న. బాయ్ అన్న, డ్రైవ్ సేఫ్. బాయ్ వదినా. ఇప్పుడే మా అన్న ఫోన్ చేశాడు. ఆడిస్సీ మూవీ చూసేవరా అన్నాడు. చూడలేదని చెప్పా. మూవీ బాగుంటుంది, ఇందాక వెళ్ళొచ్చా, మూవీ బాగుంటుంది వెళ్ళు అన్నాడు. నీకు నచ్చిన సీన్ ఒకటి ఉంటుందిరా, మూవీ మిస్ అవ్వకు అన్నాడు. ఇప్పుడే మనం ఉండే ఏరియాలో టికెట్లు ఉన్నాయేమో అని చూస్తే ఐమాక్స్లో లేవు, మామూలు దాంట్లో ఉన్నాయి. ఐమాక్స్లో వేరే మూవీ ఏదో ప్లే అవుతుంది. అయినా ఇంత పెద్ద మూవీ అయితే రిలీజ్ అయితే వేరే మూవీ అదేదో మొబైనో ఏదో అంట. నాకు ఐమాక్స్ టికెట్ దొరకలేదు, మామూలు దానికి ఇప్పుడే టికెట్ బుక్ చేశా. తినేసి ఆడిస్సీ మూవీ చూద్దాం. నాకు మామూలుగా క్రిస్టఫర్ నోలన్ మూవీస్ అంటే ఇష్టం. కానీ 2 సంవత్సరాల నాడు వచ్చిన ఆపెన్హైమర్ మూవీలో ఆయన భగవద్గీతను చూపించే విధానం నాకు సరిగ్గా అనిపించలేదు. అందుకని వద్దులే ఈ మూవీ చూడొద్దు అని అనుకున్నా. కానీ మూవీ క్రిస్టఫర్ నోలన్ విషయం పక్కన పెడితే మ్యాట్ డామన్ మామూలు యాక్టర్ కాదురా బాబు. నాటు క్యారెక్టర్లు వాళ్ళు. వెళ్దాం పద. ఒడిస్సీ.
సినిమా థియేటర్లో పెద్ద పెద్ద పార్కింగ్ లాట్లు 3 ఉంటాయి. 3 కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి. పక్కనే ఒక మాల్ ఉంటుంది. మాల్లో పార్క్ చేసి ఒక 10 నిమిషాలు వాకింగ్. మూవీ ఎఫెక్ట్ అనుకుంటా. అటు వెళ్ళాలి. ఈ జనాలు చూడ అసలు ఎంతమంది ఉన్నారో. హార్స్, చింపాంజీ, ఇదే మన థియేటర్. జాగ్యువార్, మనది నంబర్ 13 థియేటర్. థియేటర్ ఎలా ఉందో పర్లేదులే, నాట్ టూ బ్యాడ్. Please silence your phone. అది ఒడిస్సీ మూవీ. ఇప్పుడే సినిమా చూసి వచ్చాం. నాకు ఎలా అనిపించిందో చెప్తా. ఎవరి ఇష్టాలు వాళ్ళే. 100 మంది 100 రకాలుగా సినిమా చూస్తారు కదా. నాకు ఎబో యావరేజ్ అనిపించింది. కానీ కొన్ని సీన్స్ బాగున్నాయి. నాకు మ్యాట్ డామన్ అంటే ఇష్టం. ఆయన యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆయన కోసమే సినిమాకి వెళ్ళా. అయితే ఒక వారియర్ మైండ్ సెట్, స్ట్రాంగ్గా ఎలా ఉండాలి అనేది, కాస్ట్యూమ్స్, అదే బట్టలు, వారియర్ వేసుకునే బట్టలు, అటువంటివన్నీ కొంచెం బాగా చూపెట్టాడు క్రిస్టోఫర్ నోలన్. సినిమాలో ఒక సీన్లో రామాయణం గుర్తుకొచ్చింది. రామాయణానికి దీనికి అసలు ఏ సంబంధం కూడా లేదు. కానీ ఆ బాణాల సీన్ ఒకటి ఉంటుంది. అక్కడ సేమ్ రామాయణం మనం చదివాము, మనకు తెలుసు కదా, అది గుర్తుకొచ్చింది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు, పర్లేదు. అది అంతకుమించి ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమి చెప్పను. అలా ఉంటుంది. మన పని లేనప్పుడు చిన్న చిన్న పనులు అవి చేసుకుంటూ ఉంటాం బయటికి వెళ్ళి, లేకపోతే సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాము. కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం.